మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే పండుగ అది. అక్కడ రొట్టె పట్టుకుంటే కోరిన కోరికలు ఫలిస్తాయన్నది భక్తుల నమ్మకం. అందుకే భక్తుల కొంగు బంగారంగా మారింది ఆ దర్గా. మొహర్రం సందర్భంగా ప్రతి ఏడాది రొట్టెల పండుగను ప్రభుత్వమే జరుపుతుంది. దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు ఈ పండుగలో పాల్గొంటారు. కొందరు కోరికలు ఫలించాలని రొట్టెలు పట్టుకుంటే, మరికొందరు కోరికలు ఫలించడంతో రొట్టెలను ఇతరులకు మార్పిడి చేస్తారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు ఈ రొట్టెల పండుగ జరగనుంది. అటు అధికారులు కూడా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ. ఇది కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ. ఇది రాష్ట్ర పండుగ కూడా. దేశ విదేశాల నుంచి భక్తులు ఈ పండుగకు భారీగా తరలి వస్తారు. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు ఈ పండుగ అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అసలు ఈ రొట్టెల పండుగ విశిష్టత ఏంటో 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం బారా షాహిద్ దర్గాలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనకు బారా షహీదులను మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా బారా షహీదులు, అంటే 12 మందికి సంబంధించిన అమరవీరులకు సంబంధించిన సమాధులు అన్నమాట. ఇవి అంటే ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఆ తర్వాత ఆ ముందు ఒక 3 ఉన్నాయి, ఆ తర్వాత దీనికి ఏదైతే నిశాన్ కనిపిస్తుందో దీనికి అవతల వైపు ఒక 3, దాని తర్వాత ఒక 3, మొత్తం 12 మందికి సంబంధించిన సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి. వీటిని బారా షహీదులు అంటారు. ఈ బారా షహీదులకు సంబంధించి ప్రతి ఏటా రొట్టెల పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మొదటగా ఈ పండుగకు భక్తులు భారీగా తరలి వస్తారు. కాబట్టి వచ్చిన తర్వాత మొదటగా ఈ బారా షహీదులను భక్తులు దర్శిస్తారు. దర్శించిన తర్వాత వాళ్ళని మొక్కులు తీర్చుకుంటారు, అదేవిధంగా పూజలు చేస్తారు, అదేవిధంగా కోరికలు కూడా కోరుకుంటారు. ఆ కోరుకున్న తర్వాత పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు వెళ్ళి అక్కడ కోరికలకు సంబంధించిన రొట్టెలు పట్టుకోవడం కానీ, లేకపోతే గతంలో కోరికలు తీరి ఉంటే ఆ రొట్టెలను మార్పిడి చేయడం కానీ జరుగుతుంది. ఈ విధంగా ఈ రొట్టెల పండుగ అనేది ప్రతి ఏటా జరుగుతోంది. అయితే ఈ బారా షహీదుల విషయానికి వస్తే, శతాబ్దాల క్రితము మక్కా షరీఫ్ నుంచి ప్రపంచ శాంతి స్థాపన కోసం, అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ప్రజల మధ్య భక్తి భావాలు పెంపొందించడం కోసం వీళ్ళంతా కూడా ప్రపంచమంతా తిరుగుతూ అక్కడ నుంచి మక్కా నుంచి బయలుదేరుతారు. అయితే ఈ క్రమంలో వాళ్ళంతా నెల్లూరుకి చేరుకోవడం జరుగుతుంది. నెల్లూరు చేరుకున్న తర్వాత గండవరం దగ్గర బీజాపూర్ సైన్యము, తమిళనాడు సైన్యం మధ్య జరిగిన యుద్ధంలో వీళ్ళు ఈ 12 మంది వీరమరణం పొందుతారు. వీరమరణం పొందిన తర్వాత వాళ్ళ మొండ్యాలు గుర్రాల మీద ఈ దర్గా ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆర్కాట్ నవాబు ఈ 12 మందికి అమరవీరులకు సంబంధించి సమాధులను ఏర్పాటు చేస్తారు. అప్పటి నుంచి కూడా అదేవిధంగా ఆర్కాట్ నవాబ్ భార్యకు బాగలేకపోవడంతో ఆయనకు కల్లో కనిపించడము, ఇక్కడ సమాధులు ఈ అమరవీరులకు ఏర్పాటు చేస్తే ఆయన భార్యకు ఆరోగ్యం కుదుటపడడం జరుగుతుందని కల్లో చెప్పిన తర్వాత ఇక్కడ ఈ ఆర్కాట్ నవాబు ఈ అమరవీరులకు సంబంధించి ఈ సమాధులను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ కోరిన కోరిక అంటే రాణి ఆరోగ్యం కుదుటపడటంతో పాటు అక్కడ వాళ్ళతో పాటు తెచ్చుకున్న రొట్టెలను కోరిక తీరింది కాబట్టి ఇతరులకు పంచడం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఈ రొట్టెల పండుగ అనేది ఆనవాయితీగా జరుగుతోంది. ఇది రాష్ట్ర పండుగ కూడా కొన్నేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగ కూడా గుర్తించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఏటా ఈ రొట్టెల పండుగ అనేది అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్వర్ణాల చెరువులో ప్రస్తుతం నేనున్నాను. ఈ రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ స్వర్ణాల చెరువులోనే కోరికలకు సంబంధించిన రొట్టెలు పట్టుకోవడం, అలాగే గతంలో ఏదైనా కోరికలు తీరి ఉంటే ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇతరులకు ఇక్కడ మార్పిడి చేయడం అనేది ఇక్కడే ఈ స్వర్ణాల చెరువులోనే జరుగుతుంది. కాబట్టి వచ్చే భక్తులంతా కూడా ఈ స్వర్ణాల చెరువుకు చేరుకుంటారు. మొదటిగా ఏదైతే అమరవీరులు ఎవరైతే ఉన్నారో బారా షహీదులు, వాళ్ళను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఈ స్వర్ణాల చెరువుకు రావడం జరుగుతుంది.
ఏదైతే వాళ్ళు కోరికలు కోరి ఉంటారో ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలను ఈ స్వర్ణాల చెరువులోనే పట్టుకుంటారు. ఆ తర్వాత ఒకవేళ గతంలో వచ్చి వాళ్ళు గతంలో కోరుకున్న కోరికలు తీరి ఉంటే ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ ఇతరులకు మార్పిడి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రొట్టెల పండుగ అనేది ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఈ రొట్టెల పండుగలో ఈ రొట్టెలను మార్పిడి అదే పట్టుకునే ప్రక్రియ అంతా కూడా ఈ స్వర్ణాల చెరువులోనే జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ స్వర్ణాల చెరువులకు వచ్చిన తర్వాత స్నానం ఆచరించి అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా ఆ రొట్టెలను పట్టుకోవడం వదలడం జరుగుతూ ఉంటుంది. అటు ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ స్వర్ణాల చెరువులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు జాగ్రత్తలు అయితే చేపట్టారు. మనం చూడొచ్చు ఇక్కడ డేంజర్ అనే బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వర్ణాల చెరువులో భక్తులు ఎంతవరకు వెళ్ళి రొట్టెలు పట్టుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు అనే విధంగా పార్టీషన్స్ కూడా చేసిన పరిస్థితి అయితే మనం విజువల్స్ చూడొచ్చు. ఈ విధంగా ఈ ప్రాంతంలో అనేక రకాల రొట్టెలు ఏదైతే చదువు రొట్టె ఉండొచ్చు, అదేవిధంగా పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, అలాగే ఆస్తి రొట్టె, వైద్య విద్య, ఇలా రకరకాల రొట్టెలన్నింటిని కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసి ఉంటుంది. అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రొట్టెలను పట్టుకోవడం అదేవిధంగా మార్పిడి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్ళు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకునే ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ స్వర్ణాల చెరువు అంతా కూడా పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా ఒక సందడిగా మారిపోయి ఉంటుంది. అలాగే వచ్చిన భక్తులంతా కూడా ఎంతో హ్యాపీగా ఈ ప్రాంతానికి వచ్చి సాంప్రదాయబద్ధంగా రొట్టెలను పట్టుకొని మార్పిడి చేసుకుని వెళ్తున్న ప్రక్రియ అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ఇది బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ విశిష్టత. ఈ ఏడాది కూడా ఈ రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరగాలని, వచ్చిన భక్తుల కోరికలు తీరాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, బారా షహీద్ దర్గా నుంచి.